హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో అమెరికాలో ఉన్న భారతీయులకు అక్కడ బియ్యం కొనుక్కోవాలంటే కూడా ఈరోజు అధిక రేట్లు పడే పరిస్థితి ఉంది. లేదా ఆ బియ్యం కొనుక్కోకుండా ఆల్టర్నేట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఎందుకు అంటే మన భారత్ నుంచి వెళ్లే రైస్ మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేస్తాను అని బెదిరించి ఆ క్రమంలోనే అడుగులు ముందుకేస్తున్నారు. మరి ఇది ఎటువంటి బెదిరింపు అని అనుకోవాలి, ఎటువంటి నిర్ణయం అని అనుకోవాలి? మరి భారత్ అయితే చెప్తోంది మనము ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఒక చిన్న విషయమే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది. చాలా దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అనేది భారత్ చెప్తోంది. ఈవెన్ అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ విషయం తెలుసు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయనే విషయం మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు. సో నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో భారత్ రైస్ మీద టారిఫ్స్ వేస్తాను అనడము, తర్వాత మనం అక్కడి వాళ్ళు అంటే బాస్మతి రైస్ ఉంది, సోనా మసూరి ఉంది, ఈ రెండు రకాలు మన వాళ్ళు ఎక్కువగా తింటారు అక్కడ, ఈవెన్ అమెరికన్ వాళ్ళు కాకుండా. సో ఇది ఎట్లాంటి ఇంపాక్ట్ మనకు మళ్ళీ చూపెడుతుంది, మళ్ళీ దీని వెనక ఎటువంటి స్ట్రాటజీ ఉంది? ఎందుకంటే H1B వీసాల గురించి మనం మాట్లాడుకున్న సందర్భము ఉంది. సో అట్లాగే మళ్ళీ భారత్ రైస్ మీద కూడా కావాలని రివెంజ్ తీసుకునే ప్రయత్నమా? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా అన్ని విషయాల మీద ఆయన అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాడా అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆ క్షణంలో ఆయన మనసులోకి ఏదొస్తే ఆ నిర్ణయం ఆయన తీసుకుంటాడు. ఆయన ఒక సదస్సులో మాట్లాడుతూ ఈ మాదిరి భారతదేశం లాంటి దేశాలు, అంటే ఆయన కేవలం భారతదేశం అనలేదు, మన రైతాంగానికి నష్టం చేకూర్చేలా కొన్ని దేశాలు ఈ బియ్యాన్ని మన దేశంలో డంప్ చేస్తున్నాయి, దానివల్ల మన రైతులు నష్టపోతున్నారని ఎవరో చెప్తే దానికి ఆయన వెంటనే ప్రతిస్పందిస్తూ ఏ ఏ దేశాలు చేస్తున్నాయో నాకు అవగాహన ఉంది, భారత్, చైనా, ఈ దేశాల మీద నేను కఠిన నిర్ణయాలు తీసుకుంటా, వీళ్ళ మీద ఇలా మా మీద బియ్యం, మా దేశంలో బియ్యం డంప్ చేయడాన్ని మేము నిరోధిస్తూ టారిఫ్లు వేస్తాం దీని మీద. ఇక్కడ ట్రంప్ అవగాహన చేసుకునే విషయం ఏంటంటే భారత్ నుంచి చాలా దేశాలకి బియ్యం ఎగుమతి అవుతుంది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతిలో అగ్రగామి దేశం, నెంబర్ 1 కంట్రీ. మన దేశం నుంచి దగ్గర దగ్గర 120 దేశాలకి బియ్యం వెళ్తోంది. గల్ఫ్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఆ తర్వాత సౌత్ అమెరికా దేశాలు కావచ్చు, 120 దగ్గర దగ్గర 120 పైగా దేశాలకి భారతదేశం నుంచి రకరకాల బియ్యం వెరైటీలు. మీరు ప్రధానంగా ఎక్కడి నుంచి అని అంటే గుజరాత్లో అదానీ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి, మన కాకినాడ పోర్టు నుంచి, ప్రధానంగా పారదీప్ పోర్ట్ నుంచి, ఈ 3 పోర్టుల నుంచి బియ్యం చాలా 120 దేశాలకి ఎగుమతి అవుతుంది. కాకినాడ పోర్టు కూడా దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది బియ్యం ఎగుమతులు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, అదే పాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది బియ్యం పండించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి నుంచి మంచి క్వాలిటీ రైసు బయటకు వెళ్తోంది. సో అందుచేత మనం ఏదో అమెరికాకి మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అమెరికా నుంచి మనం ఏదో లాభం పొందుతున్నామని ఏదైతే ట్రంప్ ఊహించారో అది కరెక్ట్ కాదు. సో ట్రంప్ ఆ క్షణం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారనే విషయం మరోసారి బయటపడాడు. 120 దేశాలకు వెళ్తున్న బియ్యం, రకరకాల బియ్యం, అది సోనా మసూరి అనండి, లేదా సన్నవి, రకరకాలు బాస్మతి రకాలు, ఇవన్నీ కూడా 120 దేశాల్లో ఆకలి తీరుస్తున్నాయి. ఆ 120 దేశాల్లో 60 నుంచి 70 దేశాలు పూర్తిగా మన బియ్యం మీదనే ఆధారపడి ఉంది. మన బియ్యం డిలే అయితే వాళ్ళకి అక్కడ సరైన ఆహారం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ స్థితికి భారత్ ఈరోజు చేరుకోలే. ఈరోజు బియ్యం ఎగుమతిలో భారత్ 1990 నాటికే అగ్రగామి దేశంగా తయారైంది. మన సెల్ఫ్ సఫిషియన్సీ పూర్తి చేసుకుని ఈరోజు దగ్గర దగ్గర 120 దేశాలకి మనం ఆ బియ్యాన్ని పంపించగలుగుతున్నాం, వాళ్ళ ఆకలి తీర్చగలుగుతున్నాం. ఇవేమీ అర్థం చేసుకోకుండా ఆయన దీని మీద కూడా నేను టారిఫ్ వేసేస్తా, వాళ్ళు డంప్ చేస్తున్నారు అని అంటారు. మనం బియ్యం అమెరికాకి పంపించే పర్సంటేజ్ ఏదైతే ఉందో టోటల్ ఎక్స్పోర్ట్స్ లో అది చాలా తక్కువ. ఈరోజు నువ్వు టారిఫ్స్ వేస్తే భారత్ కి పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఏం లేదు. భారత్ ని ఇబ్బంది పెడతాము అనుకుంటే అది భారత్ కి ఇబ్బంది కాదు. మాట అంటున్నాడు కదా, మాకే ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ నేను ఆ నిర్ణయం అది ఆయన మొదటి నుంచి చెప్తున్నదే. ఇప్పుడు ఆ బయట నుంచి వచ్చే ఉత్పత్తులు అధిక ధరకైతే నా ఉత్పత్తులు కొంటారు అనేది దాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకోవాలి. అమెరికా ప్రజలు సొంత మన దేశపు ఉత్పత్తులు కొనాలి అనేది, అమెరికా ఫస్ట్ అనేది ఆయన అదే నినాదంలో ఇది కూడా భాగం.
కానీ భారత్కి నేనేదో గుణపాఠం నేర్పిస్తాను అని మాత్రం అనుకుంటే అది భ్రమ. అది భ్రమే ఈ విషయంలో. ఇప్పుడు భారత్ నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఉంటున్న వేళ ఈ భారత్ బియ్యాన్ని ఎక్కువ మంది వాళ్లే కొంటున్న వేళ ఈ రోజు వాళ్ళు లోకల్ రైస్ కి స్విచ్ అవుతారు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లే కొద్దిగా ఎక్కువ ధర పెట్టి కొనుక్కునే ఇది ఉంటుంది. అది అతను కూడా ఊహిస్తున్నాడు. రెండవది, ఇప్పుడు అమెరికా నేను కొనడం తగ్గిస్తుంది అని అంటాం. మనకి వేరే మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే మార్కెట్స్ ఉన్నప్పుడు మనకు వేరే మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి, మనం ఇస్తాం బియ్యం అని చెప్పి. ఈరోజు ప్రపంచంలో రైస్ మార్కెట్ ని కంట్రోల్ చేసి, కంట్రోల్ అంటే ఏ స్థాయిలో ఎంత ధర ఉండాలి, ఎంత ఎక్కడ వెళ్ళాలి అన్న రీతిలో కంట్రోల్ చేసేది స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు నువ్వు ఈ రోజు నేను కొన్నావు అంటే నువ్వు కాకపోతే ఇంకోటి కొనుక్కుంటాడు. సో మీరు ఎట్లాంటి ఎఫెక్ట్స్ కి దారితీస్తారు? అందువల్ల ఏంటంటే మన దేశం మీద దాని యొక్క ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. మన ఎక్స్పోర్ట్ తాత్కాలికంగా 1-2 నెలలు, ఎందుకంటే ఏదైతే అమెరికా వెళ్తుందో అది రీరూట్ చేసుకోవడానికి 1-2 నెలలు టైం పట్టొచ్చు. అంత మాత్రాన నష్టపోయే అవకాశం ఏం లేదు. అమెరికానే దీంట్లో ఎక్కువగా నష్టపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఆయన ఎంత అవగాహన లేకుండా మాట్లాడాడు అని అంటే, ఈ రైస్ ఎగుమతులు, భారతదేశం ఏదైతే రైస్ ని చాలా దేశాలకు పంపిస్తోందో బియ్యాన్ని, దాని మీద WTOలో కూడా కేసులు నడుస్తున్నాయి. దాని అంతా కూడా మేము చూస్తామన్నాడు ఆయన. WTOలో చాలా కేసులు నడుస్తున్నాయి. అది ఒక్క భారతదేశం మీదే కాదు, చాలా దేశాల మీద. సో మీరు చేసే డంపింగ్ ఏదైతే ఉందో దాని మీద భారతదేశం పెట్టిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి. అందువల్ల అవన్నీ ఏదో మేము తెలుస్తాం చూస్తాము అనంటే, డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పేస్తే ప్రపంచం అంతా నా మాట వినిస్తుంది, ప్రపంచ వ్యవస్థలన్నింటినీ నేను కంట్రోల్ చేస్తాను అన్న భ్రమ ఏదైతే ఉందో అది మళ్ళా ఇంకో మారు స్పష్టమైంది. ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను 24 గంటల్లో ఆఫ్ చేస్తానన్న వ్యక్తి దగ్గర సంవత్సరం వస్తుంది. అందుచేత ఆయన ఇటువంటివి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా భారతదేశం అమెరికాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతూనే ఉంటాయి. కరెక్టే సార్. ఇప్పుడు ఆ చర్చలు ఇంకాస్త ఆలస్యం అవుతాయి. నువ్వు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఆల్రెడీ ఒక కంక్లూజన్ కి వచ్చిన వేళ నువ్వు మధ్యలో ఈ నిర్ణయం ప్రకటిస్తే అది మళ్ళీ డిలే అవుతుంది. దానివల్ల నష్టపోయేది అటు అమెరికా, ఇటు భారత్ రెండు నష్టపోతాయి. బట్ లేటెస్ట్ గా ఏదో అప్డేట్ వస్తుంది ఈ అగ్రిమెంట్స్ విషయంలో, ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్. అదే ఫారిన్ అమెరికన్ డెలిగేషన్ ఇండియాకు వస్తోంది. ఇండియాకు వచ్చిన తర్వాత దాని మీద చర్చలు చేస్తాము అని. కానీ ఇటువంటి నిర్ణయాలు మధ్య మధ్యలో నువ్వు తీసుకుంటూ ఉంటే, అక్కడ జరిగిన చర్చలు సారాంశంలో వీటి మీద మళ్ళా చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని, ఇదిగో బియ్యం నువ్వు డంప్ చేస్తున్నావు, లేదా ఇంకోటి డంప్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, మా దగ్గర నుంచి నువ్వు ఇవి కొనడం లేదు, ఒక లిస్ట్ అవుట్ చేస్తావు. 2 దేశాల మధ్య చర్చలు ఎలా జరుగుతాయి? నీ సమస్యలు నువ్వు లిస్ట్ అవుట్ చేస్తావు, నీ ప్రాధాన్యతలు నువ్వు లిస్ట్ అవుట్ చేస్తావు, మన సమస్యలు మన ప్రాధాన్యతలు మనం లిస్ట్ అవుట్ చేస్తాం. అవి 2 టేబుల్ మీద పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఒక 5-6 ఏళ్లకి ఆ నిర్ణయం అమలవుతుంది, లేదా 5-6 ఏళ్ల పాటు ఆ నిర్ణయం అమలవుతుంది. కానీ నువ్వు వారానికి నెలకొకసారి కొత్త నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయం ఎట్లా తీసుకుంటారు? సో ఇక్కడ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎయిదర్ నువ్వు కావాలనన్నా ఇలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఆ ఒప్పందం పూర్తి కాకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నావా, నీకు ఇంకేదైనా భారతదేశం మీద కోపం ఉందా? సో ఈ మొత్తం వ్యవహారం మనం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తే ఆయనకి ఏదో అసహనం భారతదేశం మీద ఉందేమో, దాని రూపంలో కావాలని అందుకనే మధ్య మధ్యలో నిర్ణయాలు తీసుకుని, ఒక ఒప్పందం కొలుక్కొచ్చే టైంలో ఇలాంటి నిర్ణయాలు ప్రకటించి అది కొలుక్కి రాకుండా ఆయనే అడ్డుపడుతున్నాడేమో అన్న సందేహం కూడా కలుగుతుంది. సో ఇదంతా ఇంకా ట్రంపే చెప్పాలి. మొత్తం ఆయన మనసులో ఏముంది స్పష్టంగా ఆయన చెప్తే, ఆయన శాంతి బహుమతికి మనం ఏమైనా అడ్డం నిలబడ్డామా ప్రధానంగా అని ఆయన అనుకుంటే, ఆయన చేస్తున్న నిర్ణయాలు, ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశం మీద ఒత్తిడి పెట్టేలా ఉన్నాయి తప్ప, ఈ 2 దేశాల మధ్య ఏవైతే ఆయన మొదట్లో చెప్పుకొచ్చాడో నాకు మంచి మిత్రుడు, మంచి మిత్ర దేశం, ఇవన్నీ అన్నది ఈ రోజు పెద్దగా లేవనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ దిశగా ట్రంప్ వెళ్తున్నాడా, అందుకే కావాలని ఇవన్నీ చేస్తున్నాడా అన్నది, లేదా అవగాహన లేకుండా చేస్తున్నాడా? ఎందుకంటే ఆయన ఈ రోజు నిర్ణయం తీసుకొని రేపు మళ్ళా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి దారితీస్తుంది. ఆ గందరగోళం అమెరికాకే ఇబ్బంది కలగజేస్తుంది తప్ప ముఖ్యంగా బియ్యం విషయంలో భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగజేయదు. అయితే ఇక్కడ ఫైనల్ గా ఒక డైలాగ్ తోటి ముగించండి సార్. ఏంటంటే, మనం బియ్యం అక్కడ మన వాళ్ళే కొనుక్కుంటారు ఎక్కువ.
సో మరి వాళ్ళకి ఇబ్బంది అవ్వదా దీని విషయంలో? అంటే రేట్ ఎక్కువగా పెరిగి దాన్ని కొనుక్కోవాల్సి వస్తుందా? లేకపోతే ఆల్టర్‌నేట్స్ ఉంటాయా వాళ్ళకి అక్కడ? ఆల్టర్నేటివ్ ఏం ఉండదు. ఆ! వాళ్ళ దేశాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం. ఆ! ఆ నిర్ణయాన్ని మీరు కాదనలేరు. ఆ! అంటే రైస్ కొనుక్కునే మీరు ఇదే విషయాలు. ఆ! తినాలి అనుకుంటే ఆ! తప్పదు. ఆ! ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవాలి. ఎందుకంటే మీరు సంచిలో నా పర్సనల్ కన్జంప్షన్‌కి 20 కిలోలు తీసుకెళ్దామంటే వీలు వర్కౌట్ గాదిక్కడ. కాదు. ఆ! ఇప్పుడు మనం ఊరు నుంచి ఆర్టీసీ బస్సులో అవును. యేసుకొని వచ్చినట్టు వెళ్ళలేము. ఉండదు. అందువల్ల ఏందంటే ఆ! ఇబ్బంది పడతారు వాళ్ళు. హ్మ్. మరి వాళ్ళు వాళ్ళ దేశాధ్యక్షుడి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు? హ్మ్. మాకు ఇది ఇబ్బంది కలగజేస్తుందంటే అది వాళ్ళ అంతర్గత విషయం. అంటే బియ్యం కానీ లేక మనం అలమటించే పరిస్థితి ఉంటుందా అక్కడ? లేకపోతే కొంత దాని ప్రభావం అయితే ఇప్పుడు కనబడుతుందా? దీనికి అలవాటు పడిన ప్రజలు హ్మ్. కొత్త దానికి అలవాటు పడడానికి కొంత సమయం ఇబ్బంది పడతది. ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది. లేదంటే ఎందుకంటే ఎక్కువ ధర. టారిఫ్‌లు హ్మ్. విధించింది ఆ దేశం. హ్మ్. మనమే విధించల. అందువల్ల ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. హ్మ్. ఇది భారతీయులకు కొంత ఇబ్బందికరమైన ఎందుకంటే వాళ్ళు ఇండియన్ రైస్ మీద రైస్‌కి అలవాటు పడ్డారు కాబట్టి ఆ కొత్తదనానికి కొంత టైం పట్టొచ్చు. హ్మ్. కొనుక్కునేవాడు డబ్బు పెట్టి కొనుక్కుంటాడు. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. సో వ్యూవర్స్ మరి అది పరిస్థితి. అక్కడ భారతీయులు ముఖ్యంగా ఈ భారత్ రైస్ కొనుక్కుంటారు, తింటారు కాబట్టి ఈ నిర్ణయంతో వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతోంది. అయితేనా ఎక్కువ డబ్బులు పెట్టి మనం కూడా ఎక్కడైతే రేట్లు పెరుగుతున్నాయో దానికి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం నిత్యావసరం అయితే. సో అలా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినట్టేనా? లేకపోతే ఆల్టర్‌నేటివ్ ఫుడ్‌ని కూడా వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అసలు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు భారత్ మీద, మోదీ మీద కోపంతో తీసుకుంటున్నారా? లేకపోతే ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిర్ణయాల్లో ఇటువంటివి బయటకొస్తున్నాయనేది మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.